ఈరోజు వచ్చేసి మన మిద్ది పైన వచ్చేసి అయితే ఒకటైతే భూకంపం లాంటిది అయితే ఒకటైతే వచ్చింది. వానలు అయితే ఫుల్గా పడ్డాయి. మీరైతే చూసుకోవచ్చు వెనకాలైతే నేను ఇంకా అట్టే స్టోరేజ్ ఇదంతా మీకైతే అదైతే చూపిస్తాను. చూసుకోవచ్చు రేక్ అయితే ఇరిగిపోయింది. ఇక్కడైతే మంచం అయితే కింద పడిపోయింది. ఇది గైస్ మన తిరుపతిలో సిచ్యువేషన్ వచ్చేసి ఇది. మా డాడీ ఏం చెప్పాడంటే జాతర ముందైతే ఈ విధంగా వానలు అయితే గాలులు అయితే వస్తాయంట. మీరందరూ అడుగుతున్నారు కామెంట్స్లో వచ్చేసి ఎందుకు మీ వీడియోస్ ఎక్కువ రావట్లేదని అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూస్గా వస్తాయి ఇంకా టైమ్స్ మీకైతే వీడియోస్ డే బై డే రాకుండా కంటిన్యూస్గా అయితే వస్తుంది మీకైతే వీడియోస్. ఇంకా టైమ్స్ వచ్చేసి మన దగ్గర అయితే ట్రైప్యాడ్ అయితే పోయింది గైస్, అందుకోసం కొత్త ట్రైప్యాడ్ కొన్నాను ఈరోజే. అందుకైతే మీకైతే వీడియోస్ అయితే ఇప్పుడు కంటిన్యూగా వస్తుంది ఇంకా టైమ్స్. మీరైతే చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడైతే ఒక రేట్ అయిపోయింది, అక్కడైతే తెచ్చిపెట్టాను నేనైతే. కానీ ఆ రేట్ వచ్చేసి సిరిగిపోయింది గైస్. అదే మనం ఇక్కడ ఒక షెడ్ లాగా ఒకటి వేస్తున్నాం కోళ్ళకి, అదైతే ఆ టైం ఏదైతే పెట్టినాము అది ఇరిగిపోయింది. మన ఫ్రిడ్జ్ బాక్స్ కింద వచ్చేసి మనమైతే షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. గోల్డ్ ఫిషెస్ అయితే మన తాత అయితే తెచ్చాడు, అందుకోసం వచ్చేసి అవి నచ్చి కింద పెట్టేస్తాను. ఇక్కడైతే కొలాయి కూడా ఇరిగిపోయింది. ఇక్కడైతే ఇది మన సిచ్యువేషను. మీరైతే చూస్తూ ఉండొచ్చు మెరుపులు అయితే ఇంకా వినపడుతూనే ఉంటాయి మీకు ఈ వీడియోలో. అయితే కొంచెం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోతున్నాను ఇంకా, ఎందుకంటే మీకు ఈడొచ్చేసి వానలు అయితే పడుతున్నాయి, మెరుపులు అయితే వస్తున్నాయి. ఆ విధంగా కోసం నేనైతే వెనకాల దుప్పటి పెట్టుకొని మరీ మళ్ళీ మీకైతే వాయిస్ డబ్బింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, అయినా అదైతే ఆగటం లేదు. ఇది మన సిచ్యువేషన్ వచ్చేసి తిరుపతిలో వచ్చేసి ఇదైతే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరైతే సబ్స్క్రైబ్ కొట్టుకోండి గాయ్స్.